హాయ్ హలో లెట్స్ డూ ఏ రంగోలీ ఆర్ట్ ఫర్ దివాళీ. దీనికోసం అయితే నేను ఓహెచ్పి షీట్స్ ఆర్డర్ చేశాను. ఇవి A4 సైజ్ షీట్స్ తీసుకున్నాను. ఇవి మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. లింక్ కూడా యాడ్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇవి 20 షీట్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద డిజైన్ మనం మల్టిపుల్ రంగోలీ ఆర్ట్స్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ రంగోలీ ఆర్ట్ చేయడానికి మనకు కావాల్సిన థింగ్స్: రంగోలీ కలర్స్, ఫెవిక్రిల్ గ్లూ, బ్లాక్ పర్మనెంట్ మార్కర్ ఆర్ ట్రేసర్, 1 పెయింటింగ్ బ్రష్ అండ్ మనం గమ్ యాడ్ చేసుకోవడానికి ఒక ఎంటీ ప్లాస్టిక్ బౌల్ లాంటిది తీసుకోండి. ఇది గమ్ వేసుకుని దాంట్లో వాటర్ కొంచెం మిక్స్ చేసుకుని కొంచెం పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ రంగోలీ ఆర్ట్ కోసం డిఫరెంట్ షేప్స్ అండ్ డిజైన్స్ అనేవి రఫ్గా ఒక పేపర్ మీద డ్రా చేసుకోవాలి. సో దెన్ యూ కెన్ ట్రేస్ ఇట్ ఆన్ దిస్ ఓహెచ్పి షీట్. ఈ ఓహెచ్పి షీట్తో నాట్ ఓన్లీ రంగోలీ ఆర్ట్స్, వీ కెన్ డూ ఇట్ మల్టిపుల్ ఆర్ట్స్. 40+ ఐటమ్సే మనం చేయొచ్చు. గ్లాస్ పెయింటింగ్, స్టెన్సిల్ ఆర్ట్, ఇంక్ ఆర్ట్, కాఫీ ఆర్ట్, ఇవే కాకుండా చాలా ఆర్ట్స్ అనేవి మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ షీట్స్ యూస్ చేసి. అండ్ ఇవి మల్టిపుల్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే సింపుల్ లోటస్ డిజైన్ చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలో బేసిక్గా. సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు చిన్న చిన్న ఫ్లవర్స్ అలా ట్రై చేయండి. మనం తీసుకున్న గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అది కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని మనకి కావాల్సిన డిజైన్ షేప్స్లో ఫస్ట్ అప్లై చేసుకుని రంగోలీ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకి షేడ్స్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా వేసుకోవచ్చు, ఆర్ సింగిల్ కలర్లో కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా మొత్తం ఫ్లవర్ అంతా కూడా మనకి నచ్చిన పెటల్స్ అండ్ లీవ్స్ కూడా కలర్ కాంబినేషన్స్ అంతా సెట్ చేసుకుని ఫస్ట్ ఒక బేస్ కోట్ అయితే వేసేసుకోవాలి. ఈ మధ్యన ఈ రంగోలీ ఆర్ట్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో నేను కూడా ఎప్పటి నుంచో ట్రై చేద్దామని చూస్తున్నాను. బట్ దివాళీ కన్నా మనకి పర్ఫెక్ట్ అకేషన్ ఏముంటుంది చెప్పండి? ఫెస్టివల్స్లో రంగోలీ ఇదంతా వేసుకోవడానికి దివాళీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఒకేషన్. సో ఎప్పటి నుంచో అనుకున్న ఈ రంగోలీ ఆర్ట్ని అయితే ఈ దివాళీకి ట్రై చేశాను. మీకు టైం ఉండి పేషెన్స్గా చేయాలి అనుకుంటే స్ట్రెస్ లేకుండా, టెన్స్ లేకుండా ఈజీగా చేసుకునే ఈ రంగోలీ ఆర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను చూపించేది అయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉన్న లోటస్. ఇది మనం మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్లో కూడా చేసుకోవచ్చు. సో సేమ్ ఇలాగే మొత్తం 2 ఆరెంజ్ లోటస్ ఫ్లవర్స్ అలాగే పింక్ కలర్ యూస్ చేసి 2 పింక్ షేడ్స్లో తీసుకున్నాను. సో 4 లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేసుకున్నాను. మనం ఎలాగో సెకండ్ కోటింగ్ వేస్తాం కాబట్టి ఫస్ట్ కోట్లో మనం షేడింగ్స్ వేసుకోకపోయినా పర్వాలేదు. సింగిల్ కలర్ అప్లై చేసుకుని పైన వేసేటప్పుడు షేడింగ్ వేసుకుంటే చాలు. సో మనకి ఇలా బేస్ అంతా ఒకసారి రంగోలీ కలర్ స్టిక్ చేసేసుకున్నాక మనం ఎక్సెస్ రంగోలీ పౌడర్ అనేది ఉంటే దాన్ని మళ్ళీ తీసేయాలి. బట్ మనకి ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం డ్రై అయిపోయాక నెక్స్ట్ ఇంకొకసారి గ్లూ అప్లై చేసి పైన ఇంకొకసారి వేసుకుంటే ఇంకా చాలా థిక్గా బాగా కనిపిస్తుంది. సో ఇలా క్రియేటివ్గా డిఫరెంట్ డిజైన్స్లో మల్టిపుల్ టైమ్స్ అనేవి డిఫరెంట్ ఫెస్టివల్స్కి కూడా మనం ఇవి యూజ్ చేయొచ్చు. ఇలా మొత్తం 4 లోటస్ తయారు చేసుకున్నాను అండ్ ఇంకా ఇంకొక డిజైన్ కూడా తయారు చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్ని పేపర్ మీద రఫ్గా డ్రా చేసుకుని దీనిపైన ఓహెచ్పి షీట్ మీద అయితే ట్రేస్ చేసేస్తున్నాను. సో ఇది మధ్యలో సెంటర్లో యూస్ చేసి చుట్టూ 4 లోటస్ యూస్ చేద్దామని ప్లాన్. దీనికైతే మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాను. వైలెట్, పింక్, ఆరెంజ్, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో. ఇదైతే చాలా బాగుంది అంతా అయ్యాక కూడా.
సో ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 కోట్స్ అయితే వేసేసాను. అండ్ ఇప్పుడు మనం డిజైన్ చేసుకునే ఈ రంగోలీ ఆర్ట్స్కి ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం ఇలా బ్లాక్తో అక్రిలిక్ పెయింటింగ్ ఉంటుంది కదా, సో ఆ బ్లాక్ కలర్తో మనం ఇలా బార్డర్స్ అయితే వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి ఇంకా షేప్ అండ్ డిజైన్ అంతా కూడా ఇంకా హైలైట్ అవుతుంది. మనకి కావాలంటే దీనికి స్టోన్స్ అండ్ చైన్స్ ఇలాంటివి కూడా మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను పర్ఫెక్ట్ రంగోలీ డిజైన్ లాగే ఉండాలని చెప్పి ఇంకా స్టిక్కర్స్ ఇలాంటివి ఏమీ అంటించట్లేదు. జస్ట్ పెయింటింగ్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్తో ఇలా ఫినిష్ చేస్తున్నాను. సో ఇలా బ్లాక్ బార్డర్ అంతా వేసాక కూడా ఇంకా ఫ్లవర్స్ అండ్ ఈ డిజైన్ అయితే చాలా ఎలివేట్ అయింది. కంప్లీట్ లుక్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఈ దివాళీకి అయితే ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ యూస్ చేసి ఎలా డెకరేట్ చేస్తానో కంపల్సరీ చూడండి. ఈ రంగోలీ ఆర్టే కాదు, ఇంకా ముందు డిఫరెంట్ ఆర్ట్స్ కూడా ఈ OHP షీట్తో మీకు చేసి చూపిస్తాను. ఈ బ్లాక్ కలర్ బార్డర్ వేసాక అయితే చాలా బాగా నచ్చేసాయి నాకు. ఇంకా క్యాండిల్స్ ఇంకా లైట్స్ ఇవన్నీ యూస్ చేసి దివాళీకి చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మొత్తం ఇలా బ్లాక్ పెయింటింగ్ వేసాక నచ్చిన షేప్స్లో ఇలా కట్ చేసేసుకుని మనం నచ్చిన విధంగా ప్లేస్ చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నాకైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఈ 5 డిజైన్స్ యూస్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ రంగోలీ ఆర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఫైనల్లీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.